Hello guys, yesterday I gave the question paper. Today I am also giving the answers to the questions. నేను ఒక్కొక్కటి చెక్ చేసుకొని మీరేం రాసిండ్రు, ఇది కరెక్టా కాదా, ఒకవేళ కరెక్ట్ కాకపోతే కరెక్ట్ ఆన్సర్ను ఒక 3 times రాయండి, అప్పుడు తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు ఇది ఈ టెస్ట్ పేపర్ తోటి ఇంకా 2-3 టెస్ట్ పేపర్లు కూడా ఇస్తాను. మీరు అన్నీ కరెక్ట్ రాయగలిగింది అనుకో, మీకు కనీసం మంచి పరిజ్ఞానం వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, రీడ్ గుడ్ బుక్స్ టు గెట్ గుడ్ నాలెడ్జ్. దిస్ ఈజ్ అడ్వైస్. మంచి పుస్తకాలు చదవండి మంచి జ్ఞానం రావడానికి అని. యు ఆర్ అడ్వైజ్డ్ రాసి ఇక్కడి నుంచి 2 వెళ్తే అయిపోయాయి. టు రీడ్ గుడ్ బుక్స్ టు గెట్ గుడ్ నాలెడ్జ్ కథం. ఫస్ట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్, ఎప్పుడైనా సెకండ్ పర్సన్తో మాట్లాడేది వర్బల్తో వస్తాయి. యూ రీడ్ అన్నమాట యాక్చువల్గా, కానీ మనం యూ అనేది రాయకుండా రీడ్ గుడ్ బుక్స్ టు గెట్ గుడ్ నాలెడ్జ్ అని ఇచ్చారు. అది అడ్వైజ్. అది యు ఆర్ అడ్వైజ్డ్, మీరు సలహా ఇవ్వబడ్డారు. ఏమని? టు రీడ్, చదవమని. టు రీడ్ గుడ్ బుక్స్ టు గెట్ గుడ్ నాలెడ్జ్, మంచి జ్ఞానం సంపాదించడానికి మంచి పుస్తకాలు చదవండి అని. సెకండ్, వై డూ యూ వాంట్ టు ఓపెన్ అన్ అకౌంట్ ఇన్ ఎ బ్యాంక్? వైతో స్టార్ట్ అయిన క్వశ్చన్, వైతోటే ఆన్సర్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎందుకు ఖాతా ఓపెన్ చేయాలనుకుంటున్నారు ఒక బ్యాంకులో అని? వై డూ యూ వాంట్, ఎందుకు అనుకుంటున్నారు టు ఓపెన్ అన్ అకౌంట్ ఇన్ ఏ బ్యాంక్? బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలని. వై అట్నే ఉంటుంది, డూ అనే వరకు ఈజ్ వాడాలి. ఎందుకు? ఇప్పుడు యూ సబ్జెక్ట్ ఉంది, ఎన్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. ఎన్ అకౌంట్ ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ అవుతుంది. ఈ సింగులర్ కాబట్టి డూ అనే హెల్పింగ్ వర్బ్ 1 ఉంది కాబట్టి ఈజ్. వై ఈజ్ అన్ అకౌంట్ అనాలి. వాంట్ బై వాంటెడ్ కథం. వై ఈజ్ అన్ అకౌంట్ వాంటెడ్, ఎందుకోసం ఖాతా తెరవబడాలని అనుకుంటున్నారు? టు ఓపెన్ బై యూ ఇన్ ఏ బ్యాంక్. ఈ చేత ఒక ఖాతా ఎందుకు తెరవాలని అనుకుంటున్నారు ఒక బ్యాంకులో అని. బాగా గమనించుకోవాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివైడ్ మీరు ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. ఇన్ ఏ బ్యాంక్ అనేది చివరిలో అదే ఫ్రేజ్, అది ఆ ఫ్రేజ్ చివరిలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు యూ సబ్జెక్టు, ఎన్ అకౌంట్ ఆబ్జెక్టు, వాంట్ టు ఓపెన్ అనేది ఉంది, అది వెర్బ్ ఫామ్. వాంటెడ్ టు ఓపెన్ అని రాష్ట్రం. ఏ పాస్ట్ టెన్స్ అయిపోయింది, పాస్ట్ పార్టిసిపల్ అయింది. వై ఈజ్ అన్ అకౌంట్ వాంటెడ్, ఎందుకోసం ఒక ఖాతా తెరవాలని అనుకుంటున్నారు? టు ఓపెన్ బై యూ, మీ చేత ఎందుకు తెరవబడాలనుకుంటున్నారు? ఇన్ ఏ బ్యాంక్ అంటారు, బ్యాంక్లో తెస్తారు. తర్వాత హూ స్కోల్డెడ్ యూ, దిస్ ఈజ్ సింపుల్. హూతో స్టార్ట్ అయింది, బై హూమ్ అని రాయాలి ఎంబడే. స్కోల్డెడ్ అని ఉంది, వర్ స్కోల్డెడ్ అన్నట్టు. యూ అని వస్తుంది కాబట్టి బై హూమ్ వర్ యూ స్కోల్డెడ్ కదా. యూ అనేది ఎవరు ప్లూరల్ కాబట్టి హూ స్కోల్డెడ్ యూ, ఎవరు మిమ్మల్ని తిట్టినారు. బై హూమ్ వర్ యూ స్కోల్డెడ్, మీరు ఎవరితోటి తిట్లు తినబడ్డారు అన్నట్టు. దిస్ ట్రీ వాజ్ ప్లాంటెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. దిస్ ట్రీ సబ్జెక్ట్, వాజ్ ప్లాంటెడ్ అనగానే ఇది నాటబడింది, ప్యాసివ్ అయిపోయింది ఇడికే. బై ఎవరి చేత? జవహర్లాల్ నెహ్రూ చేత. జవహర్లాల్ నెహ్రూ మొక్క నాటింది అక్కడ రాసి పెట్టారు అన్నమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ అవుతుంది, ఇది ప్యాసివ్లో ఉంది. వాజ్ ప్లాంటెడ్ కానీ తెలిసిపోయింది అనమాట. జవహర్లాల్ నెహ్రూ ప్లాంటెడ్, వాజ్ ప్లాంటెడ్ పోయి ప్లాంటెడ్ అవుతుంది.
దిస్ ట్రీ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది. సింపుల్ చాలా. జవహర్లాల్ నెహ్రూ ప్లాంటెడ్ దిస్ ట్రీ. ఈ వాజ్ ఎగిరిపోతుంది, బై ఎగిరిపోతుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ ప్లాంటెడ్ బై ప్లాంటెడ్ అవుతుంది. అంటే వాజ్ రిటర్న్ బై రోట్ అయినట్టు. వాజ్ రిటర్న్ బి ఫార్మ్ వర్బ్ 2 వర్బ్ 3. ప్లస్ యాక్చువల్ అయితే వర్బ్ 2 అవుతుంది రోట్. అట్లా ఇది కూడా వాజ్ ప్లాంటెడ్ బై బి ఫార్మ్ వర్బ్ 2 వర్బ్ 3 పోయి ప్లాంటెడ్ వర్బ్ 2 అవుతుంది. అంతే. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. అంతే. బాగా గుర్తు చేసుకోవాలి. ఏంది వర్బ్ ఫార్మ్స్ రైట్ అనేదాన్ని మనం స్ట్రక్చర్ ముఖ్యము. ఏదైనా కావచ్చు, ఏ వర్బ్ అయినా ఉపయోగించవచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా ఉపయోగించవచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా ఉపయోగించవచ్చు. సింగులర్ బీ ఫార్మ్ వర్బ్, ప్లూరల్ బీ ఫార్మ్ వర్బే వాడాలి. చూసుకోవాలి ఆబ్జెక్ట్ సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా. జవహర్లాల్ నెహ్రూ అనేది సింగులర్ ఉంది, వాజ్ ప్లాంటెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, ప్యాసివ్లో ఉంది, యాక్టివ్ చేసినాము. హూమ్ డూ యూ లైక్, మీరు ఎవరిని ఇష్టపడతారు. హూమ్ అనగానే హూ, డూ అంటే ఈజ్. హూ ఈజ్ లైక్డ్ బై యూ, ఎవరు మీతో ఇష్టపడబడ్డారు. ఇప్పుడు నీకు తెలుసు హూ వస్తే బై హూమ్ అనాలి, కానీ హూమ్ వస్తే హూ ఈజ్ హూ వాజ్ అనాలి. హీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ బై విలేజ్ పీపుల్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ప్యాసివ్లో ఉంది. ఆబ్జెక్ట్ ఎంత పొడుగానే ఉండొచ్చు మనకు. వర్బ్ అయిపోయిన తర్వాత వచ్చిన నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఆబ్జెక్టు. చూడండి, ఈ హ్యాస్ బీన్ ఎలక్టెడ్. ప్యాసివ్ బీన్ ఎలక్టెడ్ అంటే బీన్ రిటర్న్ అంటే B3 వర్బ్ 3. ఇది కూడా B3 వర్బ్ 3. హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ బై విలేజ్ పీపుల్. ఈ యాజ్ ప్రెసిడెంట్ అనేది ఫ్రేజ్. ఎవరు ఎన్నుకునేది ఎలా బై ఎగిరిపోతుంది, బీన్ ఎగిరిపోతుంది. ఇప్పుడు విలేజ్ పీపుల్ ఆబ్జెక్ట్ వై సబ్జెక్ట్ అవుతుంది. ఇది ప్లూరల్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ ఎలక్టెడ్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న యాక్టివ్ చేసినాము, హీ వై హిమ్ అవుతుంది. విలేజ్ పీపుల్ హ్యావ్ ఎలక్టెడ్ హిమ్ యాజ్ ప్రెసిడెంట్ కదా, ఒక అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దీన్ని మళ్ళీ ప్యాసివ్ చేస్తే ఇట్లా అవుతుంది. వాణి ఈజ్ బ్లేమ్డ్ బై హర్ ఓన్ సిస్టర్. ఇది ప్యాసివ్లో ఉంది. ఈజ్ బ్లేమ్డ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. వాణి సబ్జెక్టు, హర్ ఓన్ సిస్టర్ ఆబ్జెక్టు. ప్యాసివ్లో ఉంది కాబట్టి బై ఎగిరిపోతుంది, ఈజ్ ఎగిరిపోతుంది. హర్ ఓన్ సిస్టర్ ఆబ్జెక్ట్ వై సబ్జెక్ట్ అయింది. బ్లేమ్డ్ ఈజ్ బ్లేమ్డ్ వై బ్లేమ్స్ అవుతుంది. ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వర్బ్ 1 ప్లస్ ఎస్ వస్తారు అనమాట. హర్ ఓన్ సిస్టర్ బ్లేమ్స్ వాణి. ఆమె సొంత చెల్లెలే వాణిని అపనిందల పాలు చేస్తుంది అనమాట. ఈ హ్యాడ్ ప్రూవ్డ్ ఇస్ నాలెడ్జ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. చాలా సింపుల్ ఇది. ఈ సబ్జెక్టు హ్యాడ్ ప్రూవ్డ్ అనేది ఫైనట్ వర్బ్ 2 వర్బ్ 3. ఎప్పుడైనా పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా వర్బ్ 3 వస్తుంది. ఈ హ్యాడ్ తోటే మనకు పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది. ఈ హ్యాడ్ ప్రూవ్డ్ హిజ్ నాలెడ్జ్. హిజ్ నాలెడ్జ్ ఆబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ అయింది. హ్యాడ్ బీన్ ప్రూవ్డ్ అంతే, ప్యాసివ్లో బీన్ వస్తుంది. ప్రూవ్డ్ వర్బ్ 3 బై ప్రిపోజిషన్ ఈ వై ఈ మైండ్ కథం. ఈ హ్యాడ్ ప్రూవ్డ్ ఇది నాలెడ్జ్ అంటే అతని జ్ఞానాన్ని నిరూపించుకున్నాడు. హిజ్ నాలెడ్జ్ హ్యాడ్ బీన్ ప్రూవ్డ్ బై హిమ్. అతని జ్ఞానం అతని చేత నిరూపింపబడి ఉండెను అన్నమాట.
Yennamula Revanth Reddy is proving his wisdom as CM. Yennamula Revanth Reddy గారు తన జ్ఞానాన్ని ఎట్లా పరిపాలించాలనేది నిరూపిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటి 6 వాగ్దానాలు చేసిండు. బస్సు లేడీస్ అందరికీ టికెట్లు ఫ్రీ అన్నాడు. సరే నాకు ఇష్టమో కష్టమో ఇంకా కానీ మొట్టమొదటి ఇస్తూ ఉన్నాడు. తర్వాత 6 వాగ్దానాలల్లో రైతు బంధు అన్నాడు, అది ఇస్తున్నాడు. దాన్ని మరి సిలిండర్ గ్యాస్ సిలిండర్ లేడీస్కు సంవత్సరంలో 2-3 ఫ్రీ అన్నాడు. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాడు. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మొత్తం కేసీఆర్ తయారు చేసి పెట్టిన అన్ని దానా చేసుకుంటూ పోతున్నాడు. అది చేసినట్టయితే అతనే గెలుచు కానీ చేయలే. సో ఐ హ్యాడ్ సీన్ తాజ్ మహల్ ఇన్ 1997. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం చూశాను నేను కాబట్టి హ్యాడ్ వాడిండి అనమాట. సీన్ వర్బ్ 3 ఐ సబ్జెక్ట్ హ్యాడ్ సీన్. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. తాజ్ మహల్ ఇంతవరకే లెక్క. ఇన్ 1997 అనేది తర్వాత చేసుకోవచ్చు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి తాజ్ మహల్ హ్యాడ్ బీన్ సీన్, చూడబడెను బై మీ ఇన్ 1997. 1947 తాజ్మహల్ నా చేత 1997లో చూడబడెను అంటే నేను తాజ్మహల్ 1947లో చూశాను. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. వేర్ డిడ్ హీ క్యాచ్ ది బాల్? వేర్ కానీ వై కానీ వెన్ కానీ వస్తే యాజ్ ఇట్ ఈజ్ మనలో వేర్ ఎట్నే వస్తుంది. ఇది ది బాల్ ఆబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ అవుతుంది. దానికి ముందు డిడ్ వచ్చింది కాబట్టి సింగులర్ ఉంది కాబట్టి వాజ్ రాయాలి. వేర్ వాజ్ ద బాల్? క్యాచ్ వై కాట్. క్యాచ్డ్ కాట్. క్యాచ్డ్ కూడా రాయొచ్చు. వేర్ వాజ్ ద బాల్? ది బాల్ ఆబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ అయింది. డిడ్ వచ్చి వాజ్ వచ్చింది. వేర్ వాజ్ ద బాల్ కాట్ బై హిమ్? ప్యాసివ్ చేస్తే అతని చేత బంతి ఎక్కడ పట్టబడింది అన్నట్టు. వెన్ డస్ హీ రైట్ ది పోయం? బాగా చూడండి, హీ వచ్చింది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డస్ వాడినరు. వెన్ డస్ హీ రైట్ ది పోయం? ఆయన ఎప్పుడు రాస్తాడు కవిత? రాస్తాడు అని. ఇప్పుడు ఈ సబ్జెక్టు, ది పోయం ఆబ్జెక్టు, రైట్ వర్బ్ 1, ఇది హెల్పింగ్ వర్బ్ అని ఉంది. ఇప్పుడు వెన్ అట్లనే ఉంటుంది. ది పోయం సింగులర్ కాబట్టి ఇది ఇంటరాగేటివ్ ప్రశ్న కాబట్టి ఈజ్ రాయాలి ముందు. అంటే క్వశ్చన్స్ అన్నీ ఏదైనా వెన్తోటి వేరుతోటి బైతోటి ఏది వచ్చినా ముందు వర్బ్ ఫామ్ రాయాలి. వర్బ్ ఫామ్, ఈ ఫామ్. When is the poem written? Right way written by him. When is the poem written by him? ఆ కవిత అతనితోటి ఎప్పుడు రాయబడును అని. అనిల్ వాజ్ సెలెక్టెడ్ బై దెమ్ గ్రూప్ లీడర్. ఇది ప్యాసివ్లో ఉంది. వాజ్ సెలెక్టెడ్ అని పట్టేసుకోవాలి కదా. బీఫామ్ వర్బ్ 2 వర్బ్ 3 వస్తే ప్యాసివ్గా ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి బై వచ్చింది. ఇప్పుడు దెమ్ అనేది ఆబ్జెక్ట్ బై దెమ్ బై దే అవుతుంది. వాజ్ సెలెక్టెడ్ బై సెలెక్టెడ్ అవుతుంది. దే సెలెక్టెడ్ అనిల్, సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్, యాజ్ గ్రూప్ లీడర్ అనేది ఫ్రేజ్. వారు అనిల్ను గ్రూప్ లీడర్గా ఎన్నుకున్నారు. అట్లా డ్రైవ్, ఇది కమాండ్. బాగా గుర్తుంచుకోండి, ఆబ్జెక్ట్ ఉంటేనే ఆర్డర్. సబ్జెక్ట్ యు అనేది దాగి ఉంది. యు డ్రైవ్ అన్నమాట. అది
యూ డ్రైవ్ ది కార్ అనేదేమో ఆర్డర్, ఇది కమాండ్. డ్రైవ్, నడుపు. యు ఆర్ ఆర్డర్డ్ టు డ్రైవ్, కథం. నడపమని నీకు ఉత్తర్వు ఇవ్వనైనది. రైట్ ద టెస్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, యూ రైట్ ది టెస్ట్ అన్నమాట. ఇక్కడ రెండు రకాలు రాయొచ్చు. లెట్ ద టెస్ట్ బీ రిటర్న్ అనొచ్చు. లెట్ అని రాసి పెట్టు. లెట్ ద టెస్ట్ బీ రిటర్న్, పరీక్ష రాసి పెట్టు అనొచ్చు. మళ్ళీ యు ఆర్ ఆర్డర్ టు రైట్ ద టెస్ట్ అని కూడా రాయొచ్చు. రెండు రకాలు రాయొచ్చు. ఎట్లా రాసినా కరెక్టే. యు ఆర్ ఆర్డర్డ్, నువ్వు ఆజ్ఞాపింపబడ్డావు, టు రైట్ ది టెస్ట్ అని కూడా రాయొచ్చు. వెన్ విల్ హీ లెర్న్ ఇంగ్లీష్, ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. వెన్ ఉంటే వెన్ అట్నే ఉంటుంది, విల్ అట్నే ఉంటుంది. ఈ సబ్జెక్టు ఇంగ్లీష్ ఆబ్జెక్టు, ఆబ్జెక్ట్ వై సబ్జెక్ట్ అవుతుంది. విల్ నెంబర్ బి వస్తుంది. వెన్ విల్ బి ఇంగ్లీష్ లర్న్డ్, లర్న్ వై వర్బ్ 3 అవుతుంది. బై ఈ వై హిమ్, అతను ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటాడు? వెన్ విల్ హీ లర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటాడు? వెన్ విల్ బి ఇంగ్లీష్ లర్న్, ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోబడుతుంది అతనితోటి అన్నట్టు. హూ ఈజ్ ఎలక్టెడ్ బై దెమ్ ఎమ్మెల్యే, ఎవరు ఎన్నుకోబడ్డారు అతను ఎమ్మెల్యేగా, వారి చేత అన్నట్టు. హూ సబ్జెక్టు, దెమ్ ఆబ్జెక్టు, బై ఉన్నది ప్రిపోజిషన్ కాబట్టి ప్యాసివ్లో ఉంది. ప్రజెంట్ టెన్స్లో ప్యాసివ్లో ఉంది. వెన్ తోటి స్టార్ట్ అయింది, సార్ హూ తోటి స్టార్ట్ అయింది. హూ ఈజ్ ఎలక్టెడ్ బై దెమ్, హూ ఈజ్ ఎలక్టెడ్, ఎవరు ఎన్నుకోబడ్డారు వారి చేత ఎమ్మెల్యేగా. హూ రాయంగానే హూ అనాలి. దెమ్ బై దే అవుతుంది. హూమ్ దే ఎలెక్ట్, ప్లూరల్ ఉంది కాబట్టి ఎలెక్ట్ రాస్తాం. హూమ్ దే ఎలెక్ట్ యాజ్ ఎమ్మెల్యే, ఎవరిని ఎన్నుకున్నారు వాళ్ళు ఎమ్మెల్యేగా. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. సార్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది, సామర్థ్యం తెలిపే క్రియ. ఆమె ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతుంది. షీ సబ్జెక్టు, కెన్ హెల్పింగ్ వర్బ్ 1, స్పీక్ వర్బ్ 1. దీంతో ఫ్యూచర్ టెన్స్ అని తెలుసుకోవాలి. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ ఈ వెల్ తర్వాత రాసుకోవచ్చు. ఇంగ్లీష్ కెన్ బీ, కెన్ వస్తే కెన్ బీ, స్పీక్ బై స్పోకెన్ బై హర్, వెల్ చివర్లో రాయాలి. ఇప్పుడు మన టెన్సెస్ మన జనరల్ నాలెడ్జ్లో మామూలుగా వాడకంలో ఎట్లా వాడాలి అని ఇలా. డిడ్ యూ గెట్ అప్ ఎర్లీ ఎస్టర్డే, నిన్నటి రోజు నువ్వు ముందుగానే లేచినవా అని. డిడ్ యూ గెట్ అప్, నిన్న లేచినవా? ఎర్లీ, తొందరగా. ఎస్టర్డే, నిన్నటి రోజు నీవు తొందరగానే వేకువగానే లేచినవా అని అంటే ఎస్ మేడం ఐ డిడ్, అవునండి నేను లేచాను అంటున్న ఆన్సర్. డిడ్ లక్ష్మి కమ్ టు యూ ఎట్ నూన్, నిన్నటి రోజు డిడ్ అంటే చేసినది జరిగిపోయింది అనమాట. లక్ష్మి కేమ్ కమే. డిడ్ లక్ష్మి కమ్ టు యూ ఎట్ నూన్, మధ్యాహ్నము లక్ష్మి మీ దగ్గరకు వచ్చిందా? నో షీ డిడ్ నాట్ కమ్, రాలేదండి. వర్ యూ అవుట్ షాపింగ్ ఎస్టర్డే, నిన్నటి రోజు మీరు దుకాణాలకు పోయినరా ఖరీదు చేస్తానికి? ఎస్ సార్ ఐ వాజ్ షాపింగ్ ఎస్టర్డే, అవును నేను ఖరీదుకు పోయి ఇంటిని. హ్యాడ్ యూ నాట్ గాన్ టు ది సినిమా, నువ్వు సినిమాకి పోలేదా? హ్యాడ్ యూ పాస్ట్ పర్ఫెక్ట్లో అడుగుతున్నాడు అనమాట. నో ఐ హ్యాడ్ నాట్, పోలేదండి. వర్ యూ రీడింగ్ ది న్యూస్ పేపర్,
నువ్వు వార్తాపత్రిక చదువుతుంటివా యూ వచ్చింది కాబట్టి వారన్నమాట. పాస్ట్ కంటిన్యూస్ ఉన్న క్వశ్చన్ ఇది అని టెన్స్ టేబుల్ను మనము ఏ మాదిరిగా ఉపయోగించవచ్చు అని ప్రాక్టికల్ లైఫ్లో ఇచ్చామన్నమాట. ఎస్ ఐ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. అవునండి, న్యూస్ పేపర్ చదువుతుంటాను. హ్యాడ్ యూ మెట్ మోహన్ ఎనీవేర్ బిఫోర్? హ్యాడ్ యూ మెట్ ఇదివరకు నువ్వు కలిసి ఉంటివా మోహన్ ఎక్కడైనా? ఎస్ ఐ హ్యాడ్ మెట్ హిమ్ ఇన్ సిమ్లా 2 years ago. 2 సంవత్సరాల క్రితం సిమ్లాలో నేను మోహన్ కలిసి ఉంటిని. అట్లా రైట్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. రైట్ఫుల్ ఆన్సర్ వన్ సైడ్ విత్ సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. బాగా గుర్తుంచుకోవాలి. నిన్నటి రోజు ఇచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు ఆన్సర్స్ ఇస్తున్నాము. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో, హీరోయిన్? మీకు ఇష్టమైన నాయకుని, నాయకురాలు పేరేమి? మై ఫేవరెట్ హీరో ఈజ్ తలపతి విజయ్ అట. ఈయన కన్నడ అతను, ఆయన కన్నడ సినిమాలు చూస్తారు. హీరోయిన్ ఈజ్ రచితారామ్ అట. You can write your own hero's name. My favorite hero is ప్రభాస్ అన్నో మీ ఇష్టం వచ్చిన పేరు రాసుకోవచ్చు. ఏదో రాయాలని ఏం లేదు. ఇఫ్ యూ ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్, మై ఫేవరెట్ హీరో వాజ్ కృష్ణం రాజు. అప్పుడు వైల్ ఐ వాజ్ యంగ్ ఐ యూస్ టు లైక్ హిమ్, హిస్ ఫిలిమ్స్. హీరోయిన్ వాణిశ్రీ. సో వాట్ ఈజ్ యువర్ నైబర్? వాట్ అంటే ఏమిటి? మీ నైబర్ ఏమిటి అని కాదు, ఏం పని చేస్తాడు అన్నట్టు. మీ పొరుగు వారు ఏమి పని చేస్తాడు అని. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్నగారు ఏం పని చేస్తారని దాని ఉద్దేశం. మై నైబర్ ఈజ్ ఏ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. పక్కకు ఉన్నటువంటి వాడు ఒక ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి. వాట్ ఈజ్ యువర్ నైబర్స్ నేమ్? మీరు మీ పరుగు మీ పొరుగు వాళ్ళ పేరు రాయొచ్చు మీరు మీ నోట్స్లో. వాళ్ళ డీటెయిల్స్ రాయొచ్చు. మై నైబర్స్ నేమ్ ఈజ్ ఎస్ జ్ఞానేశ్వరాచారి. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ హిస్ స్పౌస్? స్పౌస్ అంటే భార్య లేక భర్త. ఒకవేళ భర్తను వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ యువర్ స్పౌస్ అంటే మీ భార్య పేరేంటి? భార్యని అడిగితే భర్త పేరు అన్నమాట. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ హిస్ స్పౌస్? వారి శ్రీమతి పేరేమిటి? హిస్ స్పౌస్ ఈజ్ మిస్ట్రెస్ రుక్మిణి. అతని యొక్క భార్య, వారి యొక్క భార్య పేరు శ్రీమతి రుక్మిణి గారు. హౌ మెనీ చిల్డ్రన్ హీ హ్యాస్? అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? హీ హ్యాస్ ఏ డాటర్. దట్స్ ఆల్. అట్లా ఇన్ఫర్మేషన్ మీరు సొంతంగా ఈ క్వశ్చన్స్కు మీరు సొంతంగా రాసి వరుసగా చదివితే ఇట్ విల్ బికమ్ ఏ ప్యాసేజ్. ప్రిపోజిషన్స్లో కంప్లీ విత్ ఒక ఉత్తర్వును అంగీకరించడం, ఒక ఆర్డర్ను అంగీకరించడం అన్నమాట. ద స్టూడెంట్స్ కంప్లీ విత్ ది ఆర్డర్ ఆఫ్ మేనేజ్మెంట్స్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఫర్ ఏ వీక్. విద్యార్థులు వారి ప్రిన్సిపాల్ గారు పరీక్షను 1 వారం తర్వాత జరుపుతామని ఇచ్చిన ఉత్తర్వులు అంగీకరించారు. మరి 2 నెలలు 3 నెలలు అనే వరకే మేమంతా తయారైనాక 2 months పోస్ట్ పోన్ అయితే లొల్లి పెడతారు. తెల్లారి ఎగ్జామ్ అనగా ఇవాళ పోస్ట్ పోన్ చేస్తే ఆయన ఒక వారం రోజుల ముందే చెప్పిండు అనమాట. వచ్చే వారం ఉండయి, తర్వాత వారం ఉంటాయి, ఇంకా మంచిగా చదువుకుంటామని. వాటికి టైం గ్యాప్ ఉన్నట్టు. ఏమన్నారు? కంప్లీ విత్ అంటే ఒక ఉత్తర్వును అంగీకరించాను. ద స్టూడెంట్స్ కంప్లీ విత్, వాళ్ళు అంగీకరించారు.
ది ఆర్డర్ ఆఫ్ ప్రిన్సిపాల్ అన్నమాట. మేనేజ్మెంట్ ఎవరు? ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్స్ అంటే పోస్ట్పోన్మెంట్ అంటే వాయిదా వేయడం ఆఫ్ ద ఎగ్జామ్ ఫర్ ఏ వీక్. వారం రోజులకు ఇంకో వారం రోజుల తర్వాత వెళ్దామని అన్నాడు. దానికి ఒప్పుకున్నాడు అందరు. ఈడియం నానుడి. కీప్ ఆఫ్ అంటే పారదోలు. దాని అర్థం కీప్ ఆఫ్ అంటే పారదోలు. కీప్ అంటే ఉంచడం, ఆఫ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఆఫ్ అంటే ఉంచి ఉండడం అది కాదు. దాని అర్థం ఇంగ్లీష్లో పారదోలు అని. ఎనిమల్స్ విల్ కీప్ ఆఫ్ ద ఫ్లైస్ ఫ్రమ్ దేర్ బాడీ బై వ్యాగింగ్ దర్ టెయిల్. జంతువులు వాటిపై వాళ్ళే దోమలను, ఈగలను పారదోలడానికి వాటి తోకను ఊపుతుంటాయి. అక్కడిక్కడ బాగా కొడతాయి. తోక కుచ్చు బాగానే ఉంటుంది వీటికి. ఒక దోమ కొడతా చనిపోవచ్చు కూడా. ఈగ కూడా గట్టిగా కొడితే కింద పడిపోవచ్చు.